అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 8 ఆఫ్ ప్రిలిమ్స్ రెస్క్యూ సిరీస్. ఈరోజు అయితే మనము ఇండియన్ జియోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ ఇంకా కొన్ని ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. బేసికల్గా నిన్నటి వరకు అంటే డే 7 వరకు మన ఫిజికల్ జియోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేసినాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇండియన్ జియోగ్రఫీ టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సన్ అన్నట్టు ఉంటుంది. సో మెయిన్గా అంటే ఈ ఇండియన్ జియోగ్రఫీలో ఎట్లా అంటే మనం పీవైక్యూస్ని బట్టి ఫాలో కావాలన్నమాట. సో పీవైక్యూస్ ఇంకా ఏవైతే మనం మాక్ టెస్ట్ ఇస్తాం కదా దానిలో నుంచి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఇంకోటి బేసిక్ ఎన్సీఆర్టీ, దట్ ఈస్ ఇండియన్ ఫిజికల్ జియోగ్రఫీ ఆర్ ఎనీ అదర్ కోచింగ్ మెటీరియల్ ఏదన్నా మీరు బెస్ట్ ప్రిఫర్ చేస్తే ఆ కోచింగ్ మెటీరియల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ. సో బేసికల్గా మన క్వశ్చన్ ఏమనొచ్చి ఉండే అంటే సో సత్పురా రేంజ్ గురించి వచ్చిందనమాట. సత్పురా రేంజ్ అనేది ఎన్ని కాంబినేషన్స్ అంటే దీనిలో సత్పురా హిల్స్ ఉంటుంది, ఇంకా మహదేవ్ హిల్స్ ఉంటుంది, మైకాల్ హిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది అనేది 4 స్టేట్స్లో స్ప్రెడ్ అవుతుంది. ఏ స్టేట్స్ అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ గుజరాత్. ఇంకోటి ఏంది, ఇది సత్పురా హిల్స్ అనేవి ఎట్లా ఫామ్ అయినవంటే ఫోల్డింగ్ అనమాట. ఫోల్డింగ్ ఇంకా అప్లిఫ్ట్మెంట్, డైవర్జెంట్ కాదు, ఇట్స్ అ కన్వర్జెంట్ ద్వారా సత్పురా రేంజెస్ అనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని డిస్టెన్స్ ఎంత ఉండొచ్చు అంటే 900 కిలోమీటర్స్ ఉండొచ్చు సత్పురా రేంజెస్. ఇంకోటి ఏంది, మహదేవ్ హిల్స్ లైస్ టు ద ఈస్ట్ ఆఫ్ సత్పురా హిల్స్, సేమ్ ఇదే. సో మనకి ఇది ఏదైతే సత్పురా రేంజ్ అంటే సత్పురా వస్తుంది, ఇంకా మహదేవ్ హిల్స్ ఉంటుంది, మైకాల్ హిల్స్ కూడా వస్తుంది. ఈస్టర్న్ మోస్ట్ ఆఫ్ ద సత్పురా రేంజ్ ఏదంటే మైకాల్ హిల్స్, టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ మైకాల్ మహదేవ్. ఇంకా ఇక్కడ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేది సత్పురా దగ్గర, అంటే గుజరాత్లో స్టార్ట్ అయ్యేది సత్పురా హిల్స్ అనమాట. సత్పురాకి ఈస్టర్న్ సైడ్ మహదేవ్ హిల్స్, దాని పక్కల గవాల్ గిర్హా హిల్స్. ఇంకోటి ఏంటంటే మనకు అమర్కంటక్ పీక్ అనమాట. అమర్కంటక్ పీక్ కూడా మనకు ఎక్కడంటే మైకాల్ హిల్స్ రేంజ్ దగ్గర ఉంటుంది అనమాట. అది కూడా మనకు అడుగుతాడు. ఇంకోటి వింధ్యాన్ రేంజ్ అనేది మనకు 4 స్టేట్స్లో పోతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కైమూర్ రేంజ్. ఓకే, సో ఇవన్నీ బేసికల్గా ఏంటంటే మనకు ఒక ఐడియా ఉండాలి ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయని. సపోజ్ ఇట్లా అడగవచ్చు, కైమూర్ రేంజ్ ఎక్కడ ఉంటుంది అంటే సౌతర్న్ సైడ్ ఆఫ్ ఇండియా ఆర్ నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్టర్న్ అంటాడు. సో అది కాదు, అట్లా అనమాట. సో మనకి ఇక్కడ కచ్ హిల్స్, మందావ్ హిల్స్, గిర్ రేంజ్ ఇది. ఇంకా గురుశిఖర్ అనేది మనకు రాజస్థాన్లో ఉందన్నమాట. సో ఇక్కడ అల్వారు. సో బేసికల్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ కారాకోరం రేంజ్, లడాక్, జాస్కర్, గ్రేటర్ హిమాలయాస్, పీర్ పంజాల్, ధోల్ధారా, శివాలిక్ రేంజ్, ఇంకా కైలాస్ రేంజ్ వస్తుంది ఇక్కడ. సో ఇవన్నీ ఏంటంటే ఒక్క రోజులో ఇప్పుడు చెప్పడం మాత్రాన మీకు గుర్తుకుండదు. కాకపోతే ఏంది, డైలీ రివైజ్ చేస్తే ఇట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం సపరేట్ ఒక నోట్స్లా పెట్టుకోవాలి. మోడర్న్ హిస్టరీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అన్ని, సో దట్ మనం ఫ్రీక్వెంట్గా రివైజ్ చేసుకుంటూ ఉంటాం. సో అదనమాట. నెక్స్ట్ మనకు గిరంజ్ హిల్స్ అనేది మనకు సౌతర్న్ సైడ్ ఆఫ్ ద కర్ణాటక దగ్గర ఉంటుంది. మనకి ఇంకా ఇక్కడ ఉందా, ఇది శేషాచలం హిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఆర్ ఈస్టర్న్ ఘాట్స్ సైడ్లో ఉంటుంది. ఎగ్జామినర్ ఏం అడగవచ్చు, వెస్టర్న్ ఘాట్స్ అని అనొచ్చు, బట్ ఇట్స్ రాంగ్, ఎందుకంటే ఇది ఈస్టర్న్ ఘాట్స్ సైడ్ కాబట్టి. ఇంకా ఇదేమో వెస్టర్న్ ఘాట్స్ సైడ్, ఏది గిరంజ్ హిల్స్. మనకు ఇక్కడ అన్నైమూడి పీక్ కూడా వస్తుంది. ఎక్కడ అంటే అన్నమలై రేంజెస్ దగ్గర. ఇక్కడ కార్డ్మౌమ్ హిల్స్, ఇక్కడ అన్నమలై హిల్స్, ఇక్కడ నీలగిరి. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి డైరెక్షన్స్. నీలగిరి, అన్నమలై, కాడ్మౌమ్, ఇవేమో శివరాయ్, ఇక్కడ పంచిమలై. సో ఇవన్నీ జస్ట్ ఇట్లా లుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకేంటంటే హిందూ కుష్ హిమాలయన్ రేంజెస్. ఈ హిందూ కుష్ హిమాలయన్ రేంజెస్ అనేది 3500 కిలోమీటర్స్ స్ట్రెచ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మన సౌత్ ఈస్ట్ వరకు, ఇటు నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి
ఇక్కడ వరకు, అంటే అప్రాక్సిమేట్లీ ఆఫ్ఘనిస్తాన్ టు నియర్ చైనా. ఓకే, ఈ హిందూకుష్ హిమాలయాలో ఎన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే 8 కంట్రీస్. ఇంకా ఎన్ని రివర్స్ ఎవాల్వ్ అవుతాయి దీని నుంచి అంటే 12 రివర్స్ అనేవి దీని నుంచి వెళ్తాయి అన్నమాట. ఇంకా దీన్ని ఏమంటారు అంటే వాటర్ టవర్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారు ఈ హిందూకుష్ హిమాలయన్ రీజన్ని. సో వాటర్ టవర్ ఆఫ్ ఏషియా. ఓకే, సో ఇక్కడ మనం రివర్స్ చూడొచ్చు. ఎల్లో రివర్, యాంగ్సే రివర్, మెకాంగ్, సాల్వీన్, ఇరవడి, బ్రహ్మపుత్ర, గ్యాంజెస్, ఇండస్, తరీమ్, అముదార్యా. సో ఇవి రివర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పీక్స్ ఉన్నాయా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సాడల్ పీక్ అనేది హైయెస్ట్ పీక్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఎక్కడుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో. ఓకే, నాట్ ఇన్ ద అరేబియన్ సీ, ఇట్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్లో మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఉంటుంది. సాడల్ పీక్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. ఇంకా కిందికి పోతే మౌంట్ దివాలో అనేది 3rd హైయెస్ట్ పీక్. ఇది మిడ్ అండమాన్ రీజన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మౌంట్ హ్యారిట్. సో ఇంకోటి మౌంట్ కోయోబ్ అండ్ మౌంట్ డ్వెల్లర్ కూడా మనకు అండమాన్ ఐలాండ్స్లోనే ఉంటుంది అన్నమాట. మనకు నెక్స్ట్ ఈ హిమాలయన్ రీజన్స్ తర్వాత ప్లెయిన్స్ వస్తాయి కదా, ఆ ప్లెయిన్స్లో ఏవేవంటే మనకు క్రోనాలజికల్ ఆర్డర్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకు బాబర్ అనే రీజన్ వస్తుంది, అంటే ఆ శివాలిక్స్ హిల్స్ రీజన్ అయిపోయిన తర్వాత బాబర్, దాని తర్వాత థెరాయ్ రీజన్ వస్తుంది. థెరాయ్ రీజన్ తర్వాత బాంగర్ వస్తుంది. బాంగర్ తర్వాత కాదర్ వస్తుంది. బాంగర్ అనేది ఓల్డ్ అలూవిలియం అనమాట, ఓల్డ్ అలూవిలియం సాయిల్. ఖాదర్ అనేది న్యూ అనమాట. అంటే బాంగర్ అనేది ఇక్కడ ఫస్ట్ అంటే ఇంతకుముందే ఇక్కడ వచ్చి ఇది ఖాదర్ నుంచి బాంగర్ ట్రాన్స్ఫార్మ్ అయినట్టు కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ డిపాజిషన్ అయ్యి నెక్స్ట్ ఖాదర్ లాగా ఫామ్ అయింది. సో ఇదనమాట. ఇక్కడ ఏంటంటే బేసికల్గా హెవీ డిపాజిషన్ అనేది జరుగుతుంది మనకు బాబర్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడనేమో మార్షీ ల్యాండ్ లాగా, అంటే పచ్చి ఉంటుంది కొంచెం థెరాయ్ రీజన్. నెక్స్ట్ బాంగర్, దాని తర్వాత కాదర్ రీజన్ అంటే ఉస్కా రీజన్ లెక్క. నెక్స్ట్ ఇంకోటి ఏంది పాలాఘాట్ గ్యాప్ ఎక్కడ అంటే మనకు నీలగిరి హిల్స్ ఇంకా అన్నమలై హిల్స్ మధ్యలో ఉండేది పాలాఘాట్ గ్యాప్ అనమాట. పిఎన్ఏ పాలాఘాట్ గ్యాప్ నీలగిరి అన్నమలై హిల్స్ మధ్యలో. ఏ స్టేట్స్ అంటే తమిళనాడు ఇంకా కేరళ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మన డైరెక్షన్స్, ఎగ్జామినర్ ఇట్లా అడగవచ్చు డైరెక్షన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అని. సో మనకు ఫస్ట్ కేప్ కెమెరూన్ వస్తుంది సౌతర్న్ టిప్ దగ్గర. దాని తర్వాత ఈ రీజన్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర దుబాంగ్ కల్టివేషన్ కూడా జరుగుతుంది. దుబాంగ్ అనేది ఒక సీ మ్యామల్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఉందా, ఇది పాక్ బే. ఈ నుంచి ఇక్కడ ఇది పాక్ బే. నెక్స్ట్ ఈ రీజన్ ఏదైతుందో ఇది పాక్ స్ట్రైట్ అనమాట. పాక్ బే, పాక్ స్ట్రైట్. దాని తర్వాత పులికట్ లేక్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి ఉండాలి. సో దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే CGPPP. CG కేప్ కొమిరోన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే, పాక్ స్ట్రైట్, పులికట్ లేక్. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఏంది అంటే ఈకోసైడ్ బేసికల్గా ఏంటంటే మనకు ఏదైనా అంటే బేసికల్గా ఒక పర్సన్ ఏదైనా పని చేసేటప్పుడు ఆయనకు తెలిసి ఉంటుంది అనమాట. అంటే నేను ఈ పని చేస్తే ఎన్విరాన్మెంట్కి ఒక లాంగ్ టర్మ్లో ఒక తీవ్రమైన నష్టం అనేది కలుగుతుంది అని తెలుసు, అయినా కూడా ఆయన ఆ పని చేస్తాడు సో దట్ ఎన్విరాన్మెంట్కి నష్టం కలుగుతుంది. సో దాన్నే మనము ఈకోసైడ్ అని అంటాం అనమాట. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద టర్మ్ ఈకోసైడ్ ఈజ్ ఆఫెన్ డిఫైన్డ్ యాజ్ అ అన్లాఫుల్ ఆర్ wanton acts committed with the knowledge that there is a substantial likelihood of severe and either widespread or long-term damage to the environment be caused by those acts. సో ఇదే అనమాట డెఫినేషన్. ఇంకోటి ఏంటంటే మనకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనమాట. ఈ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అంటే ఏంటంటే ఈయన స్టేట్లో ఏవైతే
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ద్వారా నిర్మించబడ్డ ఆర్ అసైన్ చేస్తారు కదా ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని, దాన్ని చూస్తాడనమాట, దాన్ని మానిటర్ చేస్తాడు. ఈయన రెస్పాన్సిబిలిటీస్ ఏవేవంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మేనేజ్ చేస్తాడు, ఇంకా ఏవైతే వైల్డ్ లైఫ్ ఉంటాయో దాన్ని రెస్క్యూ చేసి దాన్ని రీహాబిలిటేషన్ చేసే దానిలో ఈయన హస్తం ఉంటుంది. ఇంకా హ్యూమన్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తాడు, ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్కి పోకుండా లేదంటే ఎట్లా పోవాలి దాని గురించి. నెక్స్ట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏమన్నా వస్తే దాన్ని కూడా ఈయన అడ్రస్ చేస్తాడు. అంటే ఎప్పుడైనా జంతువులు బయటికి వస్తాయి లేదంటే మనుషులు అటు సైడ్ అడవిలకు పోకుండా, సో అట్లాంటిది అనమాట. ఇంకా వైల్డ్ లైఫ్ లాస్ని ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. ఇంకోటి ఈయన వర్మిన్ స్పీసీస్ని డిక్లేర్ చేసే పవర్ ఉంటుంది. వర్మిన్ స్పీసీస్ అంటే బేసికల్గా ఇన్సెక్ట్స్ లెక్క ఇన్సెక్ట్ స్పీసీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఏమైందంటే మనకు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉంటారు కదా, ఆయన ఉండే ఏమన్నారంటే వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఏంటంటే ట్రాప్ క్యాచ్ ఒక్కటే కాదు, హీ కెన్ ఆల్సో షూట్. సో ఆయనకు షూట్ చేసే పవర్ కూడా ఉంటుంది. బేసికల్గా ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో వస్తే ఏమనుకుంటామంటే షూట్ అనేది చాలా పెద్ద థింగ్ కదా, గవర్నమెంట్ అనేది అట్లా అలో చేయదు అని అనుకుంటాం, బికాజ్ ఇట్స్ నేషనల్ ఏమంటారు ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాబట్టి. కాకపోతే అది రాంగ్. హీ హ్యాస్ ద పవర్ టు షూట్ ద వైల్డ్ లైఫ్ ఇఫ్ నెసెసరీ. ఇంకోటి ఏంది బ్రూమేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఏదైతే రెప్టైల్ అంటే మనకు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే లైక్ స్నేక్స్ ఇంకా లిజర్డ్స్ ఉంటాయి కదా అవి, సో దాన్ని రెప్టైల్స్ అంటారు. ఈ బ్రూమేషన్ ఏంటంటే దాని మెటబాలిక్ రేట్ అనమాట. మెటబాలిక్ రేట్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఎంత అయితే ఎక్స్పెండిచర్ ఆర్ ఎంత స్పెండ్ చేస్తున్నామో మన బాడీ నుంచి ఎంత ఎనర్జీ పోతుంది మన మూమెంట్ నుంచి, దాన్ని మెటబాలిక్ రేట్ అని అంటారు. సో మనం ఆ రెప్టైల్స్ యొక్క మెటబాలిక్ రేట్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. అంటే దాని పర్ఫార్మెన్స్ అంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఆర్ ఎనర్జీ స్పెండ్ అయ్యేది తక్కువ అయిపోతుంది డ్యూ టు కూలర్ టెంపరేచర్స్ అనమాట. కూలర్ టెంపరేచర్స్ అంటే ఎన్విరాన్మెంట్లో కూలర్ టెంపరేచర్స్ ఉండడం వల్ల మెటబాలిక్ రేట్ అనేది తక్కువ అయిపోతుంది. సో దాన్ని బ్రూమేషన్ అంటాం. సో ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ద హైబర్నేషన్ కూడా సిమిలర్ ప్రాసెస్. కాకపోతే ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే యానిమల్స్ ఆర్ మ్యామల్స్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్టిమేషన్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. కాకపోతే దీనిలో మనకు హాట్ అండ్ డ్రై కండిషన్స్లో ఉంటుంది, కాకపోతే హైబర్నేషన్లో ఏంది కూల్ టెంపరేచర్ టైంలో, ఇక్కడనేమో హాట్ అండ్ డ్రై కండిషన్స్కి మెటబాలిక్ రేట్ అనేది ఆర్ మెటబాలిక్ యాక్టివిటీ అనేది తక్కువ అయిపోతుంది. దాన్ని యాస్టివేషన్ అంటాం. నెక్స్ట్ యాస్టివేషన్ ఒకటి. ఎస్టివేషన్ అంటే ఏంటంటే హాట్ అండ్ డ్రైలో యాస్టివేషన్ అంటారు. హాట్ అండ్ హ్యూమిడ్ అంటే వాటర్ కూడా అంటే ఆర్ రెయిన్ఫాల్ కూడా చెప్పలేం. అట్లాంటి టైంలో ఏదైతే మనకు మెటబాలిక్ యాక్టివిటీ లో అవుతుందో దాన్ని మనము ఎస్టివేషన్ అని అంటాం అనమాట. సో మనకు యాస్టివేషన్ అనేది రెప్టైల్స్లో చూడొచ్చు, యాంఫిబియన్స్లో చూడొచ్చు, స్నేల్స్లో చూడొచ్చు. కాకపోతే ఎస్టివేషన్ అనేది మనకు రెప్టైల్స్, యాంఫిబియన్స్ ఇంకా కొన్ని మ్యామల్స్లో మాత్రమే చూడొచ్చు. ఓకే, మనకు ఎస్టివేషన్ అనేది మ్యామల్స్లో చూడడానికి లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చి నగోయో ప్రోటోకాల్ వచ్చేసి మనకు 2010లో లాంచ్ చేయబడ్డది అనమాట. 2010లో నగోయో ప్రోటోకాల్ ఎందుకంటే మనకు కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఉంటుంది కదా, సో దానిలో 3 టార్గెట్లు తీసుకున్నారనమాట. సో దానిలో ఒక టార్గెట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము నగోయో ప్రోటోకాల్ అనేది నేషన్స్ అనేవి తీసుకున్నాయన్నమాట. ఏం తీసుకుందంటే ఆ టార్గెట్ ఏంటంటే ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. అంటే ఏదైతే సోర్స్ ఉంటుందో అంటే జెనెటికల్గా ఏదైతే రిసోర్స్ ఉంటుందో ఏదైనా నేషన్లో దాన్ని షేర్ చేసుకోవడానికి ఈ నగోయో ప్రోటోకాల్ ఉందన్నమాట. సో బేసికల్గా దీనిలో ఇంకోటి ఏం చెప్తారంటే ఏదైనా నేషన్ ఒక నేషన్ జెనెటిక్ రిసోర్స్ని వాడేటప్పుడు ముందుగా దాని నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాడచ్చు. సో ఇది బేసికల్గా నగోయో ప్రోటోకాల్ గురించి అనమాట. సో ఇంకోటి ఏంటంటే సో బేసికల్గా మన ఇండియా ఇట్లుంటుందా, సో దిస్ ఈజ్ ఇండియా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఇక్కడ వచ్చేది గ్రేటర్ హిమాలయాస్ అని అంటారు. దాని తర్వాత మనకు లెసర్ హిమాలయాస్ వస్తుంది. దాని తర్వాత వీ హ్యావ్ ద శివాలిక్స్.
శివాలిక్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఈ రీజన్లో ఏంటంటే మనకు నార్త్ వెస్టర్న్ రీజన్ ఇటు సైడే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది లెస్సర్ హిమాలయాస్. ఇది మనకు నేపాల్ సైడ్ పోతుంది. ఓకే, ఏది లెస్సర్ హిమాలయాస్. బట్ శివాలిక్స్ అనేవి మన ఇండియన్ రీజన్స్లో ఇక్కడి వరకు అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇటు సైడ్ వరకు పోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ హిమాలయాస్లో మనకు సింటాక్సికల్ బ్రెండ్ అనేవి రెండు చూడవచ్చు. ఒకటేమో ఇటు సైడ్ అరుణాచల్ ప్రదేశ్ సైడ్, ఇంకోటేమో ఇటు సైడ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా ఇటు సైడ్ కూడా చూడవచ్చు. ఈ బెండ్స్ ఎందుకంటే డ్యూ టు మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ మన ఇండియన్ ప్లేట్ అనేది టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుంది కదా, దాని గురించి మనకి ఈ బెండ్స్ అనేవి చూడవచ్చు అనమాట. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.